అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక సిమెంటు లోడుతో వెళుతున్న లారీ ఓ ప్యాసింజర్ వ్యాన్పై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో వ్యాన్లోనే 9 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున జాబువా జిల్లాలోని మేఘ్నగర్ తహసీల్లోని సంజేలి రైల్వే క్రాసింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక నిర్మాణంలో ఉన్న రైలు ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా ట్రక్కు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనా స్థలాన్ని జూబువా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ పద్విలోచన శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేఘ్నగర్ సమీపంలో ప్యాసింజర్ వ్యానుపై ట్రక్కు బోల్తాపడి 9 మంది మరణించగా 2 గాయపడ్డారని తెలిపారు. ఇక బుధవారం అంటే ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఇక మృతులు వివాహ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇక మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. ట్రక్కు బరువుకి వ్యాను నుజ్జు అయిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒకేసారి 9 మంది చనిపోవడంతో బాధిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.